వాళ్ళు ఎప్పుడో హఠాత్తుగా పరిశీలనలకు వస్తారు ఇదంతా. కాబట్టి నేను అనేది వివాదాల మీద ఫోకస్ పక్కన పెట్టేసి, వివాదాల మీద మీరు సమయం ఏమి పక్కదో పట్టించకుండా సహాయ కార్యక్రమాల మీద చేస్తే చాలా మంచిది. అనేక సంఘాలు, అనేక మంది స్థానికంగా కూడా చేస్తున్నారు. వాళ్ళకు సహాయపడటం చాలా ముఖ్యం. లోపాలు ఎక్కడున్నాయో ముందో తెలుసుకోండి. పొగుడుకోవటం తర్వాత మళ్ళీ మనం పొగుడుకోవచ్చు, లేదా తిట్టుకోవచ్చు. కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. అంటే తుఫానే ఒకటి అంటే దానికి తోడు ఈ పరిస్థితి కూడా. తెలంగాణలో రేవంత్ రెడ్డి తర్వాత భట్టి అందరూ కూడా దీని మీద మాట్లాడుతున్నారు. అలాగే పార్టీల ఆఫీసులు కూడా మేము సహాయ కార్యక్రమాలకు ఇస్తాము అవన్నీ కూడా చెప్పారు. ఆ స్థాయికి రాలేదు. విద్యుత్ శక్తి కూడా కొన్ని చోట్ల ఇంకా రావాల్సిన అవసరం ఉంది. రహదారులు బాగా దెబ్బతిన్నాయి వాస్తవానికి. అంతకుముందు నుంచి ఏపీలో రహదారుల సమస్య ఉంది. ఇప్పుడు భారీగా దెబ్బతినేసరికి వాటికి వందల కోట్లు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ముక్కల్లో చెప్పాలంటే రంగంలోకి దిగి రైతులకు ఆ సహాయం అందించటం, ఈ రెండు కూడా జరగాల్సిన అవసరం ఉంది.